తిరుపతి జిల్లా సైదాపురం మైనింగ్ పై ఆ నియోజకవర్గ షాడో ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. 18 నెలలుగా ఎక్కడ పడితే అక్కడ క్వార్ట్జ్, పల్సర్ వంటి ఖనిజ సంపదను కొల్లగొడుతున్నా స్పందించని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అకస్మాత్తుగా తనిఖీల పేరుతో హడావుడి చేశారు. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటూ హల్చల్ చేశారు. కానీ ఆ ఆకస్మిక తనిఖీల వెనుక అసలు గుట్టు వేరే ఉందనే చర్చ జరుగుతోంది. సైదాపురం మండలంలోని తూర్పురొండ్ల రెవెన్యూలోని సర్వే నెంబర్లు 551, 553, 554, మొలకల పూండ్లలో సర్వే నెంబర్ 815 నుంచి 825లో 19,927 హెక్టార్ల విస్తీర్ణంలో క్వార్ట్జ్, పల్సర్, మైకా ఖనిజాలు తవ్వుకునేందుకు 1972లో 20 ఏళ్ల పాటు శోభారాణి పేరుతో లీజు కేటాయించారు. ఆపై మరో 30 ఏళ్లు లీజును పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు పూర్తయింది. సాధారణంగా 50 ఏళ్లు దాటిన గనుల లీజును పునరుద్ధరించరు. క్వార్ట్జ్ మేజర్ మినరల్ మైన్స్ కావడంతో లీజు పునరుద్ధరణ ఐబీఎం పరిధిలోకి వెళ్లింది. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నేతల దృష్టి గడువు ముగిసిన గనులపై పడింది. శోభారాణి క్వార్ట్జ్ గని లీజు పునరుద్ధరణ కోసం దరఖాస్తు పంపారు. వాస్తవంగా ఈ క్వార్ట్జ్ గని లీజు 2023 ఆగస్టులో ముగిసింది. గడువు ముగిసిన వెంటనే నెల వ్యవధిలో పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతేడాది జూన్లో స్థానిక మైనింగ్ అధికారులను మేనేజ్ చేసుకుని దరఖాస్తు పంపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా 11 నెలల తరువాత లీజు కోసం దరఖాస్తు రావడంతో గనుల కమిషనర్ ప్రవీణ్ కుమార్ తిరస్కరించారు. శోభారాణి గనిపై 32.11 కోట్ల పెనాల్టీ. శోభారాణి పేరుతో ఉన్న గనిలో గతంలో లీజు గడువు ముగిసినా అక్రమంగా క్వార్ట్జ్ మెటల్ తవ్వి విక్రయాలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వంలోనే మైనింగ్ అధికారులు దాడులు జరిపి అక్రమంగా తవ్వేసిన క్వార్ట్జ్ మెటల్ను లెక్కించి 32.11 కోట్ల పెనాల్టీ వేశారు. ఈ మేరకు డిమాండ్ నోటీసును ఇచ్చారు. పెనాల్టీని ఇంకా చెల్లించలేదు. గనుల శాఖ కార్యాలయానికి ఆ గని లీజు కోసం మంత్రి రివిజన్ను ఆహ్వానించాలని ఆదేశాలొచ్చాయి. వెంటనే నెల్లూరు గనులు, భూగర్భ శాఖ కార్యాలయం నుంచి ఆగ మేఘాలపై పాత తేదీలతో దస్తాలను కదిలించారు. మంత్రి కార్యాలయంలో రివిజన్కు ఆహ్వానించడం వరకు ఫైలు చకచకా కదిలింది. ఈ డీల్ వెనుక కోట్లు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. చాగణంలోని భారత్ సిద్ధి వినాయక మైన్స్ కు లీజు గడువు పూర్తయింది. ఆయా గనుల్లో అక్రమంగా వ్యాపారం జరిగిందని మైనింగ్ అధికారులు దాడులు చేసి పెనాల్టీలు విధించారు. ఈ మైన్స్ లీజుల పునరుద్ధరణ పనిలో కూటమి నేతలు పడ్డా నిబంధనలకు విరుద్ధంగా లీజు పునరుద్ధరణ కోసం మంత్రి రివిజన్ కు ఫైళ్లు పంపారని తెలుస్తోంది. ప్రస్తుతం చిన్న తరహా ఖనిజాల జాబితాలో ఉన్న బైరైటీస్, క్వార్ట్జ్, పల్సర్, మైకా ప్రధాన ఖనిజాలను సైతం మేజర్ మినరల్స్ జాబితాలోకి చేరుస్తూ కేంద్రం గెజిట్ ప్రచురించింది. గతంలో ఇవి ప్రధాన ఖనిజాల జాబితాలోనే ఉండేవి. 2015లో మైనర్ మినరల్స్ జాబితాలోకి చేర్చి రాష్ట్ర ప్రభుత్వం లీజులు మంజూరు చేసేది. తాజాగా ఇక నుంచి లీజుల కేటాయింపు ఐబీఎం పరిధిలో చేర్చి అనుమతులు ఇచ్చేలా గెజిట్ ప్రచురించారు. ప్రస్తుతం సైదాపురం గనులన్నీ ఐబీఎం పరిధిలో ఉంటాయి. ఇకపై లీజులకు అనుమతులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఇవ్వాల్సి ఉంది. గడువు పూర్తయిన వాటిని వేలం ద్వారా కేటాయిస్తారు. సైదాపురం గనుల వ్యవహారమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు నడుస్తున్నాయి. అక్కడ గనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలివ్వడంతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించారు. నెల్లూరు ఆర్డీఓ, పొల్యూషన్ బోర్డు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. అక్రమంగా నడుస్తున్నాయంటూ నివేదిక ఇచ్చారని సమాచారం. అయినా మైనింగ్ అధికారులు ఈ గనులకు మంత్రి కార్యాలయానికి రివిజన్ పంపడం చర్చనీయాంశమైంది. 1956 ఎంఎండీఆర్ యాక్ట్ ప్రకారం మేజర్ మినరల్ 50 ఏళ్లైతే ప్రభుత్వం వేలం ద్వారా లీజులు కేటాయించాలి. ఈ గనులపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా అక్రమ మైనింగ్ పై ఉన్నతాధికారులకు కానీ, సీఎం పేషీకి కానీ ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ ఫిర్యాదు చేసిన పరిస్థితి లేదు. తాజాగా వాటాల లెక్కల్లో తేడా రావడం వల్లే అధికారులతో కలిసి 2-3 క్వారీల్లో తనిఖీలు చేసినట్లు హడావుడి చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వానికి కూడా తూతు మంత్రం కట్టారు, కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు. ఇవంతా కూడా డీడీ గారు పర్యవేక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్లు అంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాం.
అయితే గనుల తనిఖీ పేరుతో ఎమ్మెల్యే చేసే హడావుడి అంతా ఆయన సతీమణి షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న సింధు చెప్పడంతోనే చేశారు అనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. వాటాల్లో తేడా రావడం వల్లే తనిఖీల పేరుతో షో ఆఫ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.